పడిన దాసుని మరుగుపరుచుకోండి ప్రభా. అయ్యా మీరునైనా ప్రభా అభిషేకించండి తండ్రి, సహాయం అనుగ్రహించండి ప్రభా. అలాగే మా మధ్యనున్న బల్ల కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. యోగ్యమైన రీతిలో దాని మీద మేము చేయవేయడానికి సహాయం చేయండి. అవిధేతలు పాపములునైనా ప్రతి వాటిని మీరు క్షమించండి ప్రభా. అయ్యా ఇదిగో మరి పరిశోధించుకుని మేము నాయన ప్రభా మీ శరీర రక్తంలో పాలు పొందే కృపను అనుగ్రహించండి. వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మిగిలిన సమయాన్ని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. వెనకాల చిన్న కొటేషన్ ఉంది చూసారా? ఏంటిది? మీరు బహుగా ఫలించుట వలన మన తండ్రి మహిమ పరచబడును. పరలోకమందు ఉన్న తండ్రి మహిమ పరచబడును. ఎప్పుడు మహిమపరచబడతాడు? మనము ఫలించినప్పుడు, లోకరీతిగా ఉన్నప్పుడు కాదు కదా. ఫలించడం అంటే ఎలా ఫలించాలి? శుభ్రంగా ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని, వెండి బంగారాలు సంపాదించుకుని, ఇదా ఫలింపంటే? 4 అంతస్తులు బిల్డింగులు కట్టుకుని లేదా అపార్ట్మెంట్లు కట్టుకుని ఏమండి వజ్రాలు విజయాలు సంపాదించుకుని చక్కగా భౌతికంగా వర్ధిల్లటం ఆశీర్వాదం అంటారా? మంచిదే, కాదంటలేదు. కానీ ఆశీర్వాదము నిజమైన ఆశీర్వాదం కాదు కదా. నిజమైన ఆశీర్వాదం అండి కాదు. ఆశీర్వాదం ఈ లోకం వరకే పరిమితం. నిత్యత్వంలో పనిచేయదు. నిత్యత్వంలో ఆశీర్వాదం పనిచేయదు. నిత్యత్వంలో పనిచేయాలంటే, నిత్యత్వంలో మనం ఫలించాలి అంటే, నిజమైన ఆశీర్వాదంలో మనం ఉండాలి అంటే, మన ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే ఎలా ఫలించాలో దేవుని వాక్యం గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట, ఆ కొటేషన్ బట్టి నాకు జ్ఞాపకం వచ్చింది, చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చెప్తున్నాడు. చూడండి ఎలా ఫలించాలో చెప్తున్నాడు. 5:22 అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, వీటి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. చాలమ్మా. ఈ 9 ఫలాలు మనం ఫలించేవారిగా ఉండాలి. ఇది ఆత్మ ఫలం అంటే. ఇలా ఫలిస్తే పరలోకమందు దేవునికి మహిమ కలుగుద్ది. నిత్యత్వంలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఫలించవలసిన రీతి ఏదో చెప్తున్నాడు. శారీరకంగా ఈ లోకములో సంపాదించుకోవద్దు, వర్ధిల్లొద్దు అని కాదు. నిత్యత్వంలో మనము చక్కటి బహుమానాలు పొందుకోవాలన్నా, ఏమండి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఎలా ఫలించాలో దేవుని వాక్యం చెబుతుంది. ఇటువంటి ఫలాలు మనం ఫలించాలి. అప్పుడు దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఆనందిస్తాడు. అలాగే లోక సంబంధమైన ఫలితము ఎంత ఫలించినా దేవునికి సంతోషం ఉండదు. కానీ ఈ రీతిగా ఫలించినటువంటి వారు దేవునికి మహిమకరంగా జీవించినాడు అవుతారు. ఆ రకంగా మన జీవితాన్ని భూమి మీద కట్టుకోవాలి. ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం భూమి మీదే కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకున్నప్పుడే, ఇక్కడ ఫలించినప్పుడే, ఆ తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడే, ఆ ఫలాలు ఫలించినప్పుడే నిత్యత్వంలో కూడా మనం బహుగా ఫలిస్తాం. అది దేవుని మనకి మహిమ. ఇందాక మరి దైవదాసురాలు చక్కని ప్రార్థన చేశారు. నీ మాట విని ఎడల మేము బ్రతుకుతాం ప్రభువా. నిజమే, ఆయన మాట వింటే బ్రతుకుతుంది. ఏమండి, ఆయన మాట వింటే బ్రతుకుతాం. ఆయన మాట విన్నాం కనుకనే మనం బతికాం. ఇప్పుడు ఎక్కడ? ఆత్మలో. ఒకప్పుడు చచ్చిపోయిన వారం కదా. ఏమండి, ఒకప్పుడు చచ్చిపోయిన వారం కదా.
ఆత్మలో సచ్చిన వారు. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వాస్తవానికి మీరు పుడతలే. ఆయన మాట వినడం లేదు కనుకనే లోకమంతా మరణంలో ఉంది కదా. ఆయన మాట వినడం లేదు కనుకనే, వినలేదు కనుకనే, త్రోసివేస్తుంది కనుకనే, అంగీకరించలేదు కనుకనే లోకమంతా ఎక్కడుంది? శిక్షా విధులు ఉంది. మనం ఎక్కడున్నాం? నిత్య జీవానికి వారసత్వంలో ఉన్నాం కదా. నిత్య జీవానికి ఎందుకని? ఆయన మాట విన్నాం కనుక. ఆయన మాట విన్నాం కనుకనే, ఆయన మాటను అంగీకరించాం కనుకనే, ఆయన మాటను ఒప్పుకున్నాం కనుకనే ఆయన సన్నిధిలో ఉన్నాం. లేకపోతే లోకంలో ఉండేవాళ్ళం కదా. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు అందరూ కూడా ఎక్కడ ఉండేవాళ్ళం? లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం కదమ్మా. లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా ఎంజాయ్లు ఉంటాయి లోకానికి. ఏమండి, మనకు లేదా ఎంజాయ్? దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క మహాకృప. ఏమండి, జీవము గల దేవుడిని సేవించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. మంచిది. దేవుని వాక్యములకు వెళ్దాం. మరి నాకు ముందుగా మరింత ప్రార్థించారు కనుక నేరుగా చిన్న వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుని వాక్యములకు వెళ్ళిపోతాను. దైవ సేవకులు ప్రార్థన చేశారు, మీరు అందరూ ప్రార్థన చేశారు, చక్కగా ప్రార్థన చేశారు, పాటలు పాడుకుంటూ వచ్చారు, దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. సరి కీర్తన గ్రంథం దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. ఇది ఆగిపోతుంది నా మైకు స్టెప్ల కింద అవుతున్నాను వస్తున్నట్టుంది. మంచిది. కీర్తన 31, కీర్తన 31వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. ఏమండి, 31:19 చరణం చూడండి. 31:19 కీర్తన. దేవుని వాక్యం చదివిస్తుంది కదా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏమండి, దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగ వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలులు ఎన్నో గొప్పవట, ఎంతో గొప్పవట. దేవుని వాక్యం చెబుతుంది. మన కొరకు ఎన్నో మేలు దాచి ఉంచాడు ఆయన. ఆయన బిడ్డల కొరకు ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. అవి ఇక్కడ మనకు పొందకపోవచ్చేమో కానీ, ఒకవేళ ఇక్కడ కష్టాల్లోనే మన జీవితాలు నడిచి గడవచ్చేమో కానీ, నిత్యత్వంలో ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఏమండి, క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు, ముళ్ళబాట. కావండి, క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముళ్ళబాట. యేసు ప్రభు అలాగే నడిచాడు, తన శిష్యులందరూ అలాగే నడిచారు. ముళ్ళబాటలోనే నడిచారు, కష్టాల్లోనే, నిందల్లోనే, అవమానాల్లోనే, ఏమండి శ్రమంలోనే నడిచారు. ఏమండి, ఏ ఒక్కరు కూడా సహజ మరణం ఎవరికీ లేదు. అందరూ హత్య చేయబడ్డారు, చంపబడ్డారు. ఆ తరువాత అక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అక్కడ అంటున్నాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం ఎవరు ఎదుట ఒప్పుకున్నాం? లోకమందరి ముందు యేసు ప్రభువే దేవుడని ఒప్పుకున్నాం కదా. లోకం ఒప్పుకోట్లా, లోకం ఒప్పుకోట్లా. మనం ఒప్పుకున్నాం, మనం అంగీకరించాం. ఆయనే దేవుడని మనం అంగీకరించాం. ఆ కారణాన్ని బట్టి అంటున్నాడు, ఆయన నరుడు ఎదుట అంగీకరించిన వారి నిమిత్తం ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఎన్నో మేలు దాసి ఉంచాడు. ఊహించడానికి కూడా అంతులేనటువంటి మేలులు
మానవ జాతి కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఎవరైతే అంగీకరిస్తారో భూమి మీద అవన్నీ కూడా వారు పొందుకుంటారని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఏమండి, చూడండి సామెతలు రాసిన సామెతలు ఆ మేలులు ఏమిటో కొన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివి వివేచనకు ఆధారము. బా, చాలామంది మేము జ్ఞానులు అని చెప్పుకుంటూ ఉంటారు. లోకరీత్యా నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను చాలా విద్య కలిగినటువంటి వాడిని, నేను గొప్ప చదువుకున్న వాడిని, అధికారము కలిగిన వాడిని, బలవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి, నా జ్ఞానం చేత ఇవన్నీ నేను సంపాదించుకున్నాను అని చాలామంది లోకంలో గర్విస్తూ ఉంటారు. ఏమండి, అయితే దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానవంతులు అంటున్నాడు. లోకంలో జ్ఞానులు చాలామంది ఉన్నారు. ఏమండి, రోమిల్ రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి 22 రోమిలికి రాసిన పత్రిక 1:22 అంటున్నాడు కదా, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. లోకంలో జ్ఞానులను చెప్పుకుంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు వారి గురించి, వారి బుద్ధిహీనులు, వారి అజ్ఞానులు అని దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో వారి జ్ఞానులే, కానీ ఆ జ్ఞానము ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్యమరణానికి నడిపిస్తుంది. వాళ్ళని నిత్యత్వానికి నడిపించదు, మోక్షానికి నడిపించదు. లోకరీక్ష జ్ఞానులు చాలామంది ఉన్నారు. ఈ లోకము చూడండి, అన్యదేవతల యొక్క ప్రవర్తనలు ఉన్నారు కదా, పూజారులు, వాళ్ళని ఏమని పిలుస్తుందంటే దైవజ్ఞానులని పిలుస్తుంది వాళ్ళని కదా. వేద పండితులు, మంచి చెడు చెప్పువారు, దేవునికి ఇచ్చినటువంటి మాటలు చెప్పువారు, యజ్ఞాలు చేసేవారు, యాగాలు చేసేవారు, ఏమండి అని చెప్పి వాళ్ళని ఎలాగ ఎంచుతుందంటే జ్ఞానుడిగా ఎంచుతుంది లోకం వారిని. అటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, వారి అవివేక హృదయము అంధకారమయమైన, వారి జ్ఞానుడని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులు అయ్యారని దేవుని వాక్యం చెబుతుంది. వారు బుద్ధిహీనులు అంటున్నాడు. ఏమండి, ప్రపంచానికి, లోకానికి ఏదైనా మేలు కలిగింది అంటే ఒక క్రైస్తవుల వల్లే జరిగింది తప్ప ఆ జ్ఞానులుగా పిలువబడుతున్న వారి ద్వారా ఏమి జరగలేదు. వాళ్ళు కనిపెట్టింది ఏమి లేదు, గడ్డి పరకు కూడా వాళ్ళు ఏం కనిపెట్టలేదు. ఏది కనిపెట్టినా క్రైస్తవులే కనిపెట్టారు. లోకానికి మేలు, ఉపకారము, ఏదైనా జ్ఞానం నేర్పించారు అంటే క్రైస్తవులే నేర్పించారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువు కూడా, కరెంటు కానీ, సెల్ ఫోన్ కానీ, ట్రైన్స్ కానీ, ఏమండి ఫ్లైట్స్ కానీ, ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టింది. అది దేవుని జ్ఞానం, అది దేవుని జ్ఞానం. లోకరీత్యా జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు సాధించింది, సంపాదించింది, కనిపెట్టింది ఏది లేదు. ఏమండి, దేవుని విషయంలో వారికి ఉన్న జ్ఞానం 0. ఆ కిట్టి జ్ఞానం లేదు. అందుకే మీరు అంటున్నాడు కదా సామెతల గ్రంథంలో, తొమ్మిదిలో 10 అంటున్నాడు కదా ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. భయభక్తులు కలిగి ఉండాలి.
సర్వసాధారణంగా క్రైస్తవ జీవితంలో నడిచే కొద్దీ దేవుని భయం అనేది ఉంటుంది. దేవుని భయం ఉండదు. చాలా నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ ఉంటారు. దేవుడి సన్నిధన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా, దేవుని వాక్యం చదవాలన్నా, ఆయన సన్నిధికి రావాలన్నా నిర్లక్ష్య వైఖరి. క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి పద్ధతి ఇదే. ప్రార్థన చేయరు. ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు వినేటువంటి మాటలే కదా, ఎప్పుడు చెప్పేవాడే కదా. నిర్లక్ష్య వైఖరి, భయం లేకపోవటం దేవుడి సన్నిధిలో. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడదలుచుకున్నాడు, అటువంటి ఆసక్తి ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ. అటువంటి ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే భయం. భక్తి ఉంటుంది కనుకనే ఉంది కనుకనే మనం వచ్చి కూర్చున్నాం ఇక్కడ, లేకపోతే ఇంటికాడ ఉందో. ఏమండి, భక్తి ఉంది కనుకనే ఆయన సన్నిధిలో ఉండాలని వచ్చి కూర్చున్నాం. అయితే భయం, అదే సమయంలో దేవుని యొక్క భయం కూడా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను ప్రతి మాట గమనిస్తున్నాడు అన్నటువంటి అవగాహన, అటువంటి భయం ఉంటే పాపం చేయడానికి, సాహసించడానికి ఎవరికి వెళ్ళం. మనం ఏమన్నా ఎదుటి వారిని తిడుతున్నామంటే దేవుడు వింటున్నాడు, మనం తప్పుగా నడుస్తున్నామంటే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉండాలి కదా. దేవుడు సమస్తము చూస్తున్నవాడు. ఏమండి, నీ నడక, నీ పడక అంతా దేవుడికి తెలుసు. ఏమండి, మన ప్రవర్తన అంతా దేవునికి తెలుసు. అక్కడ అంతా రికార్డ్ అవుతుంది, అంతా రికార్డ్ అవుతుంది. అవన్నీ రేపొద్దునన్నీ బయట పెడతాడు, అవన్నీ బయటకు వస్తాయి. రహస్యంలో చేసిన ప్రతి పాపాలు బయటకు వస్తాయి. ఏ ఒక్కటి ఇడిచిపెట్టాడు. మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, నీ మాటను బట్టి నీకు తీర్పు తీస్తానంటున్నాడు. కాబట్టి మన మాట తీరు సరిగ్గా ఉండాలి. ఎలా పడితే ఎలా మాట్లాడడానికి, ఎలా పడితే అలా నడుచుకోవడానికి మనం లోకస్తులం కావు, ప్రత్యేకించబడినటువంటి వారు. దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు, లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు కనుక ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. చూడండి, మరొక వాక్యం చూద్దాం. ఇదే సామెతలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఏమండి, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు కూడా మన భూమి మీద చక్కగా జీవించాలి అంటే మన దేవుడి యందు భయం కలిగి ఉండాలి. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మధ్యలో ముగించకుండా ఆయుష్కాలాన్ని అనుభవించి నిండు వృద్ధాప్యం వరకు భూమి మీద జీవించి, ఏమండి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే ఏముండాలంటే దేవుడి యందు భయం ఉండాలి, భయం కలిగి జీవించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈనాడు క్రైస్తవ లోకానికి భయం లేదు, ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. ఏమండి, భక్తి లేదు. ఒక ప్రార్థన చేసుకోవాలంటే గదిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుడి సన్నిధికి రండి. నిర్లక్ష్య వైఖరి చూపిస్తాడు. అసలు ప్రార్థన లేకుండా జీవితంలో ఆశీర్వాదం ఎలా వచ్చుతుంది? దేవుని కాపుదల ఎలా వస్తుంది? దేవుని కృప ఎలా పొందుకుంటాం? ప్రార్థనే కదా దేవుడు మనకిచ్చిన ఆయుధం, ప్రార్థనే కదా క్రైస్తవుడికి బలం. ఏమండి, ప్రార్థనా జీవితాలు కలిగి ఉండాలి.
చూడండి మరొక వాక్యం చూద్దాం. ఇదే సామెతలు రాసిన పత్రిక 29 29:1 అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎందుకంటే తెలిసి మనం నాశనాన్ని పొందించుకోవడం. ఏమండి, తప్పు చేస్తున్నప్పుడు భయం లేకుండా తన ఇష్టానుసారంగా దుర్మార్గంగా బ్రతుకుతున్నప్పుడు ఏమండి దేవుడు గద్దిస్తాడు. ఏమండి, తన సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా లోబడకుండా ఇంకా అదే దుర్మార్గ పనులు సాగిస్తే ఏమండి ఏమవుతాడు? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడట. అంటే దేవుడిచ్చిన కాలం కంటే ముందుగానే వెళ్ళిపోతాడు. ఏమండి, దుర్మార్గంగా జీవించడం ద్వారా, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించడం ద్వారా తన జీవిత కాలాన్ని భూమి మీద సాగించలేడు. దేవుడు ముందుగానే తీసుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చినంత కూడా చివరి వరకు బ్రతికిస్తే రక్షణ పోగొట్టుకుంటాడేమో అని భయం దేవునికి. రక్షణ పోగొట్టుకుంటాడేమో అని భయం, నిత్యత్వంలో ఉండడేమో, నిత్యనాశనానికి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో మధ్యలోనే జీవితాన్ని ముగించేస్తాయి. అందుకే మనం దీర్ఘాయుష్ కలిగి మనం జీవించాలి అంటే దేవుడి యందు మనం భయం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి మరొక వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7:17. ప్రసంగి 7:17 అంటున్నాడు కదా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. చూడండి ఏమంటున్నాడు, చాలండి. ఏమండి, మన జీవిత కాలము, జీవించినటువంటి కాలం ఒకటి దేవుడు ఇచ్చాడు మనకి. దానికంటే ముందుగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. నీ కాలము కంటే నువ్వు ఏళ్ళ ముందుగా చనిపోదువు అంటే దేన్ని బట్టి? అతిగా దుర్మార్గము పనులు చేస్తున్న దాన్ని బట్టి, దేవుని యందు భయం లేకుండా జీవించిన దానిని బట్టి మధ్యలోనే జీవితాన్ని ముగించవలసి వస్తుంది. దేవుడు ఆయుషిస్తున్నాడు భూమి మీద, కానీ దాన్ని మానవుడు పాడు చేసుకుంటున్నాడు. రకరకాలుగా అనేక దుర్మార్గ పనులు చేసి, అన్యాయ పనులు చేసి, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి, దేవుడి మాట వెనక నిర్లక్ష్య వైఖరి వహించి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలానికి ముందుగానే తన జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. దేవుని వాక్యము మనకి ఎలా తెలియజేస్తుందంటే, మనము ఆయన అడుగుచారులో నడవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దిగనంగా తిరగకూడదు. మేము క్రైస్తవులను పేరు పెట్టుకుని లోకములో అసలు క్రైస్తవం అంటే ఏంటో తెలియకుండానే తిరుగుతున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు. తెల్లారేస్తే సారా కొట్లో ఉంటాడు. దీన్ని ఏమనాలి? బుద్ధిహీనం అనాలా? జ్ఞానం అనాలా? చూడండి మరొక లేఖనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన 51. దావీదు అంటున్నాడు,
51:1 నుంచి ఫస్ట్ నుంచి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాక్యము చొప్పున నా అతిక్రమములను, నీ వాక్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిసివేయము, నా దోషములు పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకే కేవలముగా విరోధముగా పాపము చేసి అంటున్నాడు. నిజమే, దావీదు ఒక దుర్మార్గులాగా ప్రవర్తించాడు. ఏవండి, అక్కడ అంటున్నాడు, ఒక స్త్రీ విషయంలో పాపం చేసినప్పుడు, ఏవండి, ఒక వ్యక్తికి మరణానికి కారణమైనప్పుడు, ఏవండి, దావీదు చేసినటువంటి పాపమును బట్టి ఒక ప్రవక్త, సమూయేలు ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, ఏవండి, అక్కడ అంటున్నాడు, ఆ పైన ఉంటుంది చూడండి, దావీదు బెత్షెబా యొద్ద వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆ స్త్రీతో పాపం చేసినప్పుడు, ఆ స్త్రీ భర్తను చంపించినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, నువ్వు పాపం చేశావు, ఆ స్త్రీని నీదానిగా చేసుకున్నావు, ఆ స్త్రీ యొక్క భర్తను చంపించావు, నువ్వు హంతకుడివి, నువ్వు తప్పు చేసావని ప్రవక్త గద్దించినప్పుడు ఆ ప్రవక్త మీద దావీదు తిరుగుబాటు చేయలా. నేను రాజుని, నువ్వేంటి నాకు చెప్పేదని అనలా. అక్కడ ఏమయ్యాడంటే లోబడిపోయాడు. నిజమే కదా, నేను చేసిన దుర్మార్గం పనే కదా, నేను చేసింది అన్యాయమే కదా అని పశ్చాత్తాపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ఆ తర్వాత ఇగో ఈ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాపం చేసిన తర్వాత ఆ పశ్చాత్తాపంతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అక్కడ? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నేను పాపం చేశాను. ఏమండి, మన జీవితాల్లో కూడా తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తము దేవుడి సన్నిధిలో మనము ఆయన పాదాల దగ్గర అడగాలి. దేవుడు క్షమిస్తాడు. ఆయన కరుణామయుడు కదా, ఆయన ప్రేమమయుడు కదా. మన కన్నీళ్ళతో ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు కరిగిపోతాడు ఆయన. అంత ప్రేమ కలిగిన వాడైనా, అంత కృపా వాత్సల్యత కలిగినటువంటి వాడైనా. దావీదు విషయంలో అలాగే కరిగిపోయాడు. అంత దుర్మార్గ పని చేసినా కూడా, అంత పాపానికి ఒడిగట్టుకున్నా కూడా దావీదుని మధ్యలో తీసేయలా. నిండు వృద్ధాప్యం వరకు తన బ్రతుకు దినములన్నీ భూమి మీద హాయిగా బ్రతుకుతూ వచ్చాడు దావీదు. తను చేసినటువంటి పాపాన్ని బట్టి, దుర్మార్గతను బట్టి మధ్యలో తీసేయలేదు. నిండు వృద్ధాప్యం వరకు దావీదు భూమి మీద బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు అంటే భయం. పాపం చేశాడు కానీ దేవుడు అంటే భయం. ఆ భయాన్ని బట్టి, తను చేసిన కార్యాన్ని బట్టి, ఆ దుర్మార్గతను బట్టి దేవుడు తీసేలా. నిండు వృద్ధాప్యం వరకు భూమి మీద దావీదు జీవిస్తూ వచ్చాడు. మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటుగా దేవుడి సన్నిధిలో మనము నడుచుకున్నప్పుడు, ఇతరుల పట్ల కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, ఏమండి, ఆయా మనుషుల విషయాలు మనం ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఎప్పుడన్నా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవుడు క్షమిస్తాడు. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. పశ్చాత్తాపడేటువంటి మనసు మనకు ఉండాలి. కన్నీళ్ళు కార్చే మనసు మనకు ఉండాలి. దేవుని క్షమాపణ కోరుకునే ఆ మనసు మనకు ఉండాలి. ఏముంది అని మనం త్రోసివేసి ఎవరికి వెళ్ళిపోకూడదు. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దావీదు హృదయాన్ని కఠినపరచుకోలే. ఆ ప్రవక్త యొక్క, ఆ సమూయేలు యొక్క గర్తింపును దేవుని గర్తింపుగా దావీదు భావించాడు.
భావించి పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరు అటువంటి పశ్చాత్తాపం మనలో కూడా ఉండాలి. ఎవరు మన పితరులు మనకు మాదిరి కదా, మనకు ముందు నడిచిన పితరులు అందరూ కూడా మనకు మాదిరి. చూడండి మరొక లేఖనం చూద్దాం. 19వ కీర్తన 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. ఆయన ఎందుకు భయం ఎలాంటిదట? పవిత్రమైనదట. అది నిత్యత్వంలో కూడా కాపాడుతుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆ న్యాయమైన వాటిలో మనం నడవాలంటున్నాడు దేవుడు. ఆ న్యాయాన్ని అనుసరించి నడవాలి, అన్యాయాన్ని అనుసరించి నడవకూడదు. కావండి అంటున్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నది. నిత్యము అని ఉంటాం, ఇక్కడ ఉండం. ఎక్కడ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. అది నిత్యము ఉంటుంది, అక్కడ నిన్ను కాపాడుతుంది. అది ఇక్కడ జీవించిన విధానము, దానికి ప్రతిఫలం అక్కడ ఉంటుంది. నువ్వు ఎలా జీవించావు? భయభక్తులు కలిగి ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? అవిధేయుడిగా ఉన్నావా? కాబట్టి నిత్యత్వంలో మనకు బహుమతులు ఉంటాయి. మనం భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, నడిచిన నడకను బట్టి అక్కడ మనకు ప్రతిఫలం ఉంటుంది. చూడండి మరొక లేఖనం చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. చాలమ్మా అంటున్నాడు యోసేపు. అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడని అంటున్నాడు. ఏమండి ఈ మాట మనం చెప్పగలమా? భయం ఉందా మనకి? దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడని అంటున్నాడు. నిజమే, దేవుని యందు భయం కలిగిన వాడు కనుకనే పాపం చేయడానికి ఒప్పుకోలేదు. దేవుని భయం ఉంది కనుక ఎంత అవకాశం ఉన్నా అవతల తన యజమాని అయినటువంటి భార్య ఎంత అవకాశం ఇచ్చినా పాపం చేయడానికి ఒప్పుకోలేదు. దావీదైతే పాపంలో పడిపోయాడు, కానీ దావీదుకు ముందు నడిచినటువంటి వాడు యోసేపు. దావీదుకు ముందుగా నడిచాడు, పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అంతటి భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే యోసేపును ఎక్కడో దాసత్వానికి ఇంటిలో పనివాడిగా అమ్మబడినటువంటి యోసేపును రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపును దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపును దేవుడు హెచ్చించాడు. పరాయి దేశములో, ఐగుప్తులో యోసేపు ఎవరు తెలియదు. అక్కడ వారికి ఒక బానిసగా వెళ్ళాడు. అక్కడికి ఒక ఇంటిలో పనివాడిగా వెళ్ళాడు, అమ్మబడ్డాడు. అన్నదమ్ముల చేత అమ్మబడినటువంటి వాడు. ఏమండి దాసరికానికి వెళ్ళినటువంటి వాడు, ఒక పనివాడిగా వెళ్ళినటువంటి వాడు అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు.
ఎంత ఆశీర్వాదం ఇచ్చాడండి యోసేపు జీవితంలో. కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడను. భయం ఉండాలి. మన హృదయ స్థితిని దేవుడు చూస్తాడు, మన ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఏమండి, కుర్చీలో కూర్చోండమ్మా. మంచిది. మరి అంటున్నాడు, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడని చెప్పాను. ఏమండి, ఆయన యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడనని యోసేపు అంటున్నాడు. మన జీవితాల్లో కూడా అటువంటి ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. చూడండి, మన పితరుడు మనకు ఎంత మాదిరిగా ఉన్నాడు. ఏమండి, మనకు ముందు నడిచిన మన పితరుడు ఎంతగా ఆశీర్వించబడ్డాడు. ఏమండి, మనం కూడా చెప్పగలగాలి, నేను దేవునికి భయపడేవాడినని. ఆనాడు యోసేపు చెప్పినట్లుగా నేను దేవునికి భయపడేవాడను. చూడండి, మరొక లేఖనం చూద్దాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం కీర్తన 14, 25-14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారి వారికి తెలిసి ఉంది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయి. అంటున్నాడు కదా, ఏమండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియచేయను. ఆయన జ్ఞానాన్ని, ఆయన మర్మాలను, ఆ పరలోక సంగతులను ఎవరికి తెలియపరుస్తాడంటే ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేస్తాడు. ఎలా పడితే అలా జీవించేవారికి కాదు. ఎలా పడితే అలా జీవించేవారికి కాదు. ఆయన జ్ఞానాన్ని ఎవరికి నేర్పిస్తాడు అంటే, అతని తెలివిని ఎవరికి నేర్పిస్తాడంటే, పరసంగతం ఎవరికి తెలియజేస్తాడు అంటే, ఆయన మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తాడు అంటే ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేస్తాడు. యోసేపు దేవుని యందు భయం కలిగిన వాడు కనుక ఫరో రాజు కలగన్నప్పుడు ఆ కళ యొక్క భావాన్ని యోసేపుకు తెలియజేశాడు. ఆ కారణాన్ని బట్టి రాజు యోసేపును ఇచ్చించాడు కదా. ఆ కలభావాన్ని ఎవరికి తెలియజేశాడు? భక్షకారుడు, పానదారికుడు జైల్లో ఉన్నప్పుడు కలగన్నప్పుడు ఆ భావాన్ని యోసేపు చెప్పాడు. ఆ భావాన్ని కూడా దేవుడే అతను బయలుపరిచాడు. ఆ తర్వాత ఫరో రాజు కలగన్నప్పుడు ఆ కలభావాన్ని కూడా ఫరోవే చెప్పాడు, ఈ యొక్క యోసేపే చెప్పాడు. ఏమండి, అని అంటున్నాడు అక్కడ, ఏమండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియచేయనని యోసేపుకు తెలియజేశాడు. ఏమండి, అక్కడ ఎవరు చెప్పలేకపోయారు. అక్కడ ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఏమండి, రాజు సమూహంలో ఎంతో జ్ఞానులు, విద్యావంతులు, ఏమండి, పండితులు, వేద పండితులు ఎంతోమంది ఉన్నారు. గారడి విద్యలు చేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా కలభావాన్ని చెప్పడానికి ఎవరికి జ్ఞానం లేదు, సామర్థ్యం లేదు. ఎక్కడో జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి యోసేపుకి ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. ఒక బానిసకు ఆ కలభావాన్ని చెప్పే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఒక పనోడికి, ఏమండి, ఆ కలభావాన్ని చెప్పటం ద్వారా ఆ రాజు గొప్ప అధికారాన్ని కట్టబెట్టాడు. నేను పేరుకు మాత్రమే రాజును, సమస్త అధికారము నీదే, నా ప్రజల మీద అధికారం నీదే, నీ సెలవు లేక ఎవ్వడు కూడా కాలు కానీ చేయగలెత్తానికి వీల్లేదు.
నీ చిత్తం లేకుండా ఎవడు ఏం చేయకూడదు. అంతటి అధికారాన్ని యోసేపుకు ఫరో రాజు అప్పగించాడు. ఏ కారణాన్ని బట్టి? దేవుడు చేసిన కార్యం. యోసేపు గొప్పతనం కాదు అది. దేవుడి యందు భయం కలిగిన వాడు అంటున్నాడు. ఒక్క భయం కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక పాపం చేయడానికి ఒప్పుకోలేదు. అది చూస్తున్నాడు దేవుడు. యోసేపు ప్రవర్తన చూస్తున్నాడు, జీవన విధానాన్ని చూస్తున్నాడు, దాన్ని జీవించే పద్ధతిని చూస్తున్నాడు దేవుడు. ఆ కారణాన్ని బట్టి పరాయి దేశంలో పరాయి ప్రజల మధ్య ఎంత ఉన్నతంగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఏమండి, మన జీవితాలు కూడా అలా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఒకవేళ ఇక్కడ మనకు ఆ హెచ్చింపు ఉండకపోవచ్చు, అటువంటి స్థితి మనం ఈ భూమి మీద ఉండకపోవచ్చు, కానీ నిత్యత్వంలో ఇస్తాడు. అందరి మీద నేను అధికారిగా చేస్తాడు. అక్కడ వారిని పాలించేటువంటి పాలకునిగా నేను ఉంచుతాడు అక్కడ. ఏమండి, అది పొందుకోవాలా వద్దా అన్నది ఇక్కడ జీవించే విధానాన్ని బట్టి ఉంటుంది. చూడండి, బరుకు లేఖనం చూద్దాం. 103వ కీర్తన 103వ కీర్తన 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అత్యధికముగా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, ఏమండి, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందట. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంత అధికముగా ఉందో చెప్తున్నాడు. ఎటుపడితే అటు జీవించేవారు కాదు. ఏమండి, ఏ ఎండగా గొడుగు కాసేవారు కాదు. ఆయన కొరకు బ్రతికిన వారు, ఆయన కొరకు జీవించినటువంటి వారు, ఆయన కొరకు పౌరుషం కలిగినటువంటి వారు. ఏమండి, ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తానంటున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద హెచ్చింపు మనకు లేకపోవచ్చు. ఏమండి, దరిద్రులుగానే బతకొచ్చు. ఏమండి, ఎంత దరిద్రుడైనా, ఎంత లేనివాడైనా, ఏమండి, ఎంత ఆకలి దప్పిక గలవాడైనా యేసునందు విశ్వాసం ఉంచితే ఆడికంటే ధన్యుడు మరొకటి లేడు, ఆయనకంటే భాగ్యవంతుడు మరొకడు లేడు. దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి నాడు ముందు ఎందుకు గట్టిపూసతో సమానమే. ఎందుకు? అటు రేపు నిత్యత్వంలో కనపట్టు కనుక. ఎంత దరిద్రుడైనా యేసును నమ్ముకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే రేపు యుగయుగాల నుంచి జీవంలో ఉంటాడు. ఎంతుండి ఈ లోకంలో యేసు ప్రభు లేకపోతే ప్రయోజనం ఏమిటి? దేవుడు అంటున్నాడు, ఈ లోకమంతయు సంపాదించుకుని నేను లేకుండా చనిపోతే వాడికి ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదు. వాడు ఎంత పుట్టుకైనా బతకొచ్చు భూమి మీద, ప్రయోజనం లేదు. వాడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, దేవుడు ఆశిస్తే ఒక 100 సంవత్సరాలు, అక్కడితో వాడి జీవితం ముగిసిపోతుంది. ఏమండి, అసలైన జీవితం మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు ఈ యాత్రా జీవితం ముగిసిపోయిన తర్వాత, లోకం మరణించిన తర్వాత అక్కడితో జీవితం క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. అది కాదు. మరణించిన తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది. అది క్రైస్తవుడికి కావచ్చు, అన్యుడికి కావచ్చు. ఏమండి, మరణించిన తర్వాతే అసలైన జీవితం ఏమండి మొదలవుతుంది. లోకస్తులకు తెలియదు ఈ సంగతులు. లోకంలో ఎవరికి తెలియదు ఈ సంగతులు. లోకస్తులకు తెలియదు మరణాంతరము మరొక జీవితం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. గాలిలో కలిసిపోయింది, మెట్లో కలిసిపోయింది అంటాడు. వాడికి ఇది తెలిసినట్టుగా మెట్ట వేదాంతం చెప్తూ ఉంటాడు. ఏమండి, గాలిలో కలిసిపోయినట్టు మెట్లో కలిసిపోతుంటాడు. వాళ్ళు ఉంది గాలే, నిజంగా దయ్యమే ఉంది వాళ్ళు కదా. ఒకప్పుడు మనం కూడా ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళమే. దేవుడు వదిలించాడు, యేసుప్రభు వదిలించాడు ఆ దెయ్యాన్ని. ఇంకా వాళ్ళని వదలలా. అది
ఆ దెయ్యం ఇంకా వదలలేదాను. ఆ దెయ్యం వదలాలంటే ఎక్కడికి వెళ్ళినా పోతుంది. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని పుష్కర స్నానాలు చేసినా, ఏమండి, ఎన్ని గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగినా, ఏమండి, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత ప్రయాసపడ్డా ఆ దెయ్యం వదలదు. ఎందుకంటే వాడు ఆ దెయ్యం చుట్టే తిరుగుతున్నాడు కనుక కదా, వాడు ఆ దెయ్యం చుట్టే తిరుగుతున్నాడు. దెయ్యాన్ని వదిలించగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వస్తే వదిలిస్తాయి. ఆయన దగ్గరికి వచ్చాం, వదిలించాడు. ఆ పట్టిన దెయ్యాన్ని వదిలించాడు. చూడండి 134వ కీర్తన. నూట 103 మరొకసారి చూడండి. 103:11 మరొకసారి చూడండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఏమండి, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప ఎంతో ఉన్నతంగా, అధికముగా, ఆకాశమంత ఎత్తుగా ఆయన కృప మన మీద నిలుపుతానంటున్నాడు. ఆ రీతిగా మన జీవితాలు కట్టుకోవాలి. 34వ కీర్తన కాదండి, ఉత్తమ 34. ఆరు చూడమ్మా, 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీ శ్రమలన్నిటిలో నుండి, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను రక్షించినట్టున్నాడు. చాలా మా తర్వాత సోదరుడు గారు అంటున్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా. ఎప్పుడు వస్తుంది దేని మనసు? ఎప్పుడు వస్తుంది? హృదయం కఠినపరుచుకుంటే దేని మనసు రాదు. కావండి, మన హృదయము మెత్తగా ఉన్నప్పుడు దేని మనసు వస్తుంది. ఆయన యందు భయభక్తులు నిలిపినప్పుడు వస్తుంది దేని మనసు. ఆయన యందు భయం కలిగినప్పుడు మనకు దేని మనసు వస్తుంది. భయం లేకపోతే మన ఇష్టానుసారంగా బతికేస్తాం. హృదయం కఠినం అయిపోద్ది, దేని మనసు రాదు. దేని మనసు రాదు. అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు. ఎన్ని శ్రమలైనా ఉంటాయి. ఏమండి, ఎన్నో శ్రమలు క్రైస్తవ జీవితంలో అన్యులకు ఉండవు. అపవాదిగాడు అనేక రకాలుగా శత్రువు శోధిస్తూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో ఎన్నో శోధనలు ఉంటాయి, నిందలు ఉంటాయి, వెలివేతలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అంటున్నాడు, నీ శ్రమలన్నిటి నుండి నేను రక్షిస్తానంటున్నాడు ఆయన. ఏమండి, తరువాత యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలకు కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమీ కొదువలేదంట. అన్నీ సమృద్ధిగా ఉంటాయి అంటున్నాడు. సమస్తము సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. ఏమండి, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన పోషిస్తానంటున్నాడు. అంత మాత్రమే కదా, ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అబ్బా, అదృశ్య ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఏమండి, అది మన కంటికి కనిపించేది కాదు. ఏమండి, తన దూతలను మన చుట్టూ కావలి ఉంచుతానంటున్నాడు. ఏమండి, పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వరు మనకి. ఏమండి, మిలిటరీ కూడా ఈ సౌకర్యం మనకు ఈ సెక్యూరిటీ ఇవ్వదు. ఏమండి, అది కొంతవరకే కాస్తారు, వాళ్ళు కొంతవరకే కాపుదలిస్తారు. కానీ
మన జీవన విధానంలో మనము భోజనము చేస్తున్నప్పుడు, మంచినీళ్ళు త్రాగుతున్నప్పుడు, మనం పనులు చేసుకుంటున్నప్పుడు, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు, సమస్త వేళలలో మనకు సెక్యూరిటీ ఇచ్చేవాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అదృష్ట హస్తమును మనం కాస్తున్న కనుకనే దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడు. మనం సజీవ లెక్కలో ఉన్నది కారణం ఏంటంటే ఆయన అదృష్ట హస్తం మనం కాస్తూ ఉంది కనుక. లోకములో శత్రువు ఎవరిని మరుగుదులా అని గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు, ఎవడు దొరుకుతాడని. వాడికి దొరకకుండా దేవుని యొక్క అదృష్ట హస్తము మనం కాపాడుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన నిద్రపోతున్నా సరే, మన నిద్రలో ఉన్నా సరే, దేవుని కాపుదల మనకు ఉంటుంది. అంటున్నాడు ఆయన దూతని కావలి ఉండి వారిని రక్షించును. దూతలను కావలి పెడతాడట. మనకి ఆయన దూతలను కావలి ఉంచుతాడంటున్నాడు. ఇది మన కంటికి కనిపించేది కాదు, అదృశ్య ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఆయన బిడ్డలను సంరక్షిస్తూ ఉన్నాడు, ఆయన కాస్తూ ఉన్నాడు, శత్రువుకు చేతికి చిక్కకుండా. ఆ కాపుదల ఎవరికి ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఎవరికి ఇస్తాడంటే దేవునికి భయపడి వారికి ఇస్తాడు. మన ఇష్టానుసారిగా బతికితే ఎప్పుడు మధ్యలో బిగిస్తాడు. మనం చదువుకున్నాం కదా, మన ఇష్టానుసారంగా బతికితే, దేవుని భయభక్తులు లేకుండా దుర్మార్గపు జీవితాలు జీవిస్తే, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటే, మన జీవించుకున్న జీవితానికి ముందే దేవుడు ముగిస్తాడు. ఎప్పుడు మనకు కాపుదల ఇస్తాడు అంటే, ఎప్పుడు ఆయన భద్రత, ఆయన సెక్యూరిటీ ఎప్పుడు ఇస్తాడు అంటే, ఆయనకు మనకు లోబడి జీవించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దూతను మనకు సెక్యూరిటీగా పంపిస్తాడు. దేవుని వాక్యం అది చెబుతుంది అక్కడ. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉంటాడట. మన చుట్టూ కాపలా కాస్తాడట. ఎవరిస్తారండి సెక్యూరిటీ? ఎవరు ఇవ్వలేరు. దేవుడికి మాత్రమే ఇది సాధ్యం. ఏమండి, ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. నిజంగా మనం ధన్యులమే కదా. దేవుడు అంటున్నాడు, మీరు పేదలైనను మీరు ధన్యులు. అబ్బా, మీరు ఉన్నవారంటే ధన్యులు అని చెప్పరా? మీరు పేదలైనను మీరు ధన్యులు. ఆయన ఒప్పుకున్నారు కనుక, ఆయన అంగీకరించారు కనుక, ఆయన అంగీకరించారు కనుక మీరు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమండి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నిత్యరాజ్యం వారిదే. ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీనూ కొదువు లేదంటున్నాడు. సమృద్ధిగా ఇస్తానంటున్నాడు సమస్తం కూడా. ఏమండి, ఒకవేళ అనారోగ్యం అయితే ఆయన అంటున్నాడు, గాయపరిచేవాడు నేనే, గాయాన్ని కట్టువాడు నేనే. వేచి చూడాలి, తొందరపడకూడదు, వేచి చూడాలి. తగిన కాలంలో దేవుడి కార్యం చేస్తాడు, తగిన కాలంలో దేవుడిని హెచ్చిస్తాడు. ఏమండి, ప్రతిదానికి దేవుడు సమయం ఇస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఒకవేళ నువ్వు ప్రార్థించినప్పుడు వెంటనే నీకు సమాధానం రాకపోవచ్చు, నీకు స్వస్థత రాకపోవచ్చు, నీ సమస్యకు పరిష్కారం దొరకపోవచ్చు. దేవుడి నుంచిన కాలంలో దేవుడు కార్యం చేస్తాడు. మనం అనుకున్నటువంటి సమయంలో కాదు, దేవుడు అనుకున్న సమయంలో కార్యం చేస్తాడు. అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ ఉండదు. తర్వాత కిందకు వస్తే అంటున్నాడు, సింహము పిల్లలు మేలు గలవారికి, సింహము పిల్లలు లేవి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని. సింహము అడవికి రాజు, అది ఎప్పుడు ఆకలితో ఉండదు. ఏది కావాలనుకున్నది వేటాడుకుని తినేస్తుంది, తన పిల్లలకు పెడుతుంది.
అది ఇప్పుడు మిగతా జంతువులు ఆకలితో ఉంటాయేమో కానీ సింహం ఆకలితో ఎప్పుడు ఉండదు. ఏమండి, దాని ఆకలి తీరిన తర్వాత అసలు దాని కళ్ళ ముందు ఏది కనబడ్డా వేటాడదు. దాని ఆకలితో ఉన్నప్పుడు వేటాడుతుంది. ఆకలి తీరిపోయి కడుపు నిండుగా ఉన్న తర్వాత దాని కళ్ళ ముందు మేకపిల్ల ఉన్న వేటాడదు, దాని జోలికి వెళ్ళదు. ఏమండి, అది తింటుంది, తన పిల్లలకు పెడుతుంది. అంటున్నాడు, ఆకలి సింహం పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడికి ఎన్నడూ కూడా ఆకలిగా ఉండడు. ఏమండి, ఎప్పుడైనా ఆకలిగా ఉన్నావా? ఏమండి, ఈ సంవత్సర కాలంలో ఎంతకాలం అయింది? 5 నెలలు. ఏమండి, ఎప్పుడైనా మేము మా ఆకలితో ఉన్నామండి, మేము భోజనం చేయలేదనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంతా సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. చూడండి, మరొక వాక్యం మనం చూద్దాం. యోబు గ్రంథం ముగించుకుందాం. 1:1 యూదు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఏమండి, యోబును కూడా మనం మాదిరిగా తీసుకోవాలి. ఏమండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక యోబుని గురించి, ఒక మానవుని గురించి, ఒక భక్తుని గురించి దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యూదు దేశంలో యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునైనా ఉన్నాడట. అతను యథార్థంగా ఉన్నాడట, న్యాయంగా నడుచుకుంటున్నాడట. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇటువంటి సాక్ష్యం మనకుందా? ఒకవేళ ఈ యాత్రా జీవితం ముగిసే లోపల అటువంటి సాక్ష్యం మన గురించి దేవుడు చెప్పగలడా? అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలమా? ఈ జీవితాన్ని ముగించే లోపల అటువంటి సాక్షి కలిగి ఉండాలి. ఒక మనిషి కొరకు ఒక దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏవండి, అంటున్నాడు, యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడట. చెడుతనాన్ని విసర్జించాడు కనుకనే, అంతటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, సమస్తము పోయినప్పటికీ కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. కారణం ఏమిటి? దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు. భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు యోబు. కనుకనే పోయిందంతా రెట్టింపు సంపాదించుకున్నాడు. దేవుడు ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. నమ్మిన వారిని విడిచిపెట్టడా? యోబు మనకు ఒక మాదిరి. కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో అంతగా సహించినటువంటి వాడు యోబు. ఏదైనా మనకి నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు, ఆయన ఒక జీవన విధానం మనకు ఆదరణ ఇస్తుంది, మనకు ఓదార్పునిస్తుంది. నాకు వచ్చిన కష్టం ఏ పాటిది, నాకు వచ్చిన నింద ఏ పాటిది, నాకు వచ్చిన అవమానం ఏ పాటిది? ఏమండి అని యోబును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి ఆలోచనలు మనలో పడతాయి. ఆయన సంవత్సరాన్ని పోగొట్టుకున్నాడు, 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య అవమానిస్తే అవమానాన్ని సహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం అని అంటున్నాడు, వీళ్ళందరూ కూడా మనకు ఒక సాక్షులు, విశ్వాస జీవితానికి మాదిరికరమైనటువంటి మన పితరులు. 12:1 కానీ చదవమ్మా. హెబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకును దానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి పందెపు ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరి వైపు చూడమంటున్నాడు? మనుషుల వైపు చూడకండి. ఏ మనుషుల వైపు చూడకూడదు. విశ్వాస జీవితం సాగదు ముందుకి, యాత్రా జీవితం సాగదు ముందుకి, పడిపోతాం అంతే. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడమన్నాడు, కానీ మనుషుల వైపు చూడమని దేవుడు చెప్పలా. ఆ తరువాత అంటున్నాడు, అవమానము నిర్లక్ష్యము చేసి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఒకవేళ అతనికి కలిగినటువంటి అవమానాన్ని, ఆ కష్టాన్ని, ఆ నిందని, ఆ శ్రమని, ఆ మరణాన్ని, ఆ ఉమ్ము వేతల్ని, ఆ కొరడా దెబ్బల్ని, ఆ ముళ్ళ కిరీటాన్ని ఏమండి యేసు ప్రభువారు ఒకవేళ అవమానం అనుకుంటే, ఒకవేళ అవమానం అని ఆయన అనుకుంటే, నేను ఎందుకు ఇది నేను భరించాలి, ఈ అవమానం నాకెందుకు అనుకుంటే, ఈనాడు మనకు రక్షణ వచ్చేదా? రక్షణ వచ్చేదా? సర్వమానవాళి నరకానికి వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, ఆయన అవమానము నిర్లక్ష్యం చేశాడు. అవమానాన్ని లక్ష్యలేదంటే ఆయన ఎందుకొరకు? మన రక్షణ కొరకు ఆలోచించాడు. మన ఆత్మరక్షణ కొరకు ఆయన ఆలోచించాడు. ఆయన అవమానం గురించి ఆలోచించలేదు. వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏమండి మనుషుల వైపు చూస్తే ఆ సమయంలో బలహీనపరిచేస్తారు, మనల్ని బలహీనపరిచేస్తారు. దేవుడు నీకేం చేశాడు? నీకేం మేలు కలిగింది? ఇంతగా భక్తి చేస్తున్నావు, ఏమిటి నీ జీవితం అంటారు. మరింతగా కించపరిచేస్తారు. ఏమండి మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, మనుషుల ఆలోచన తీసుకోకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా వైపు చూడండి. లోకమంతా మీకు శ్రమ కలుగును, ఆయన భయపడకండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి వస్తాయి యాత్రా జీవితంలో. ఏమండి ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో కష్టాలన్నీ చాలా సర్వసాధారణం. సద్బుద్ధితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు విస్తరించిన దేవుడు వాక్యం చెబుతుంది. సద్బుద్ధితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఏమి విస్తరిస్తాయట? శ్రమలు విస్తరిస్తాయట. ఆ శ్రమలన్నింటిలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. చూడండి, బరుకు లేఖనం, ఈ ఒక్క లేఖనం చూసి మనం బల్లోకి వెళ్ళిపోతాం. కీర్తన 28 ఈ ఆఖరి మాట మీరు చాలా శ్రద్ధగా వినాలి. 128వ కీర్తన మొదటి నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇదిగో ఇలాగ ఆశీర్వదించబడతారంటున్నాడు. బా ఎంత గొప్ప సంగతిని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఆయన మార్గాల్లో నడుచువారు ధన్యులు. మన మార్గాల్లో కాదు, లోక మార్గంలో కాదు, ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు. ఆ తర్వాత నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదము కదా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇతరులు దాని కొరకు ఆశపడ్డాడు. కాబట్టి ఇతరుల కొరకు ఆశపడ్డాడు, ఆశపడడు. ఎందుకంటే దేవుని భయం కలిగిన వాడు కనుక. నాకెందుకు అనుకుంటాడు? నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, ఆయన కష్టాన్ని మాత్రమే అనుభవిస్తాడు. ఆయన కష్టార్జితాన్ని మాత్రాన్ని కుటుంబంలో సమర్థంగా సరిపెట్టుకుంటూ ఉంటాడు. తన జీవన విధానాన్ని పోషించుకుంటూ ఉంటాడు, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుంటాడు తనకు వచ్చిన సంపాదనలో. అది అంటున్నాడు ఇక్కడ,
నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించుదవు. నీవు ధన్యుడు. ఆయన కష్టాన్ని మాత్రమే అనుభవిస్తాడు. ఇతరుల కష్టాన్ని ఆశపడు, ఇతర ధనాన్ని ఆశించడు, ఇతర వెండి బంగారాన్ని ఆశించడు, ఇతర ఆస్తి అంతస్తులను ఆశపడ్డే ఇంకా నాకెందుకు అనుకుంటాడు. దేవుడు అదే అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవరు అనిపిస్తారు? ఆయన అందు భయభక్తులు కలిగినటువంటి వారు అలా నడుచుకుంటారు అంటున్నాడు. ఆ తర్వాత నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఎప్పుడు ఫలిస్తుంది భార్య? ఎప్పుడు ఫలిస్తుంది ఇంట్లో? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన భార్య విస్తారంగా ఫలించింది కదా. ఏమండి, యెరూషలేములో 120 మందితో ప్రారంభమైనటువంటి తన సంఘము, తన భార్య సమస్త దేశాల్లోనికి, ప్రపంచ దేశాల్లో సర్వమానవాళికి, ఖండాల్లోనికి విస్తరించింది. ఈనాడు కొన్ని కోట్లాది మందిగా క్రైస్తవులు దేవుని నమ్ముకున్నటువంటి వారు లోకంలో ఉంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఫలించింది ఆయన భార్య. ఆయన భార్య ఫలించింది. ఇదిగో మనంతా ఎవరివి? ఆయన భార్యలు. ఆయన భార్య ఫలించింది. కారణం ఏంటి? తండ్రి అయిన దేవునికి యేసుప్రభు వారు భయభక్తులు కలిగి జీవించినటువంటి కారణాన్ని బట్టి తన సంఘం అనే భార్య విస్తరించింది. ఖండాల్లోనికి, అనేక దేశాల్లోనికి కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈనాడు యేసుప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. తర్వాత మాట, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఏది బల్ల? ఆయన భోజన బల్ల. అదిగో ఆయన భోజన బల్ల. ఆ బల్ల చుట్టూ మనం ఎలా ఉన్నామంటే ఒలీవ మొక్కల వలె ఉన్నాం. ఒలీవ మొక్క నశింపు లేనిది. ఆనాడు నోవాహు కాలంలో జలప్రళయంలో అన్నీ చచ్చిపోతే, మునిగిపోయి చచ్చిపోతే బ్రతికింది ఏదంటే ఒలీవ మొక్క. అది మరణం లేనిదని దేవుడి వాక్యం చెబుతుంది. అందుకే ఒలీవ మొక్కలతో తన పిల్లలను పోలుస్తున్నాడు. నశింపు లేనటువంటి వారు, మరణము లేనటువంటి వారు, ఆయన పిల్లలకు మరణం లేదు. ఆయన ఎందుకంటున్నాడు? ఆయన భోజన బల్ల చుట్టూ ఆయన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఎంటర్ సార్వత్రిక సంఘమంతా ఆయన భోజన బల్ల చుట్టూ పిల్లల వలె ఉన్నారు. ఆయన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. మనం కూడా అలాగే ఉన్నాం. ఆయన భోజన పదార్థాలు మనం తింటున్నాం. భోజన బల్ల. ఆయన భోజన బల్ల చుట్టూ అతని భార్య, తన పిల్లలు ఎలా ఉన్నారంటే ఒలీవ మొక్కల వలె ఉన్నారు. ఆయన ఫలించడానికి కారణం ఏంటి? తండ్రి అయిన దేవుని పట్ల అతను కలిగి ఉన్నటువంటి భయభక్తులు. దేవుడు తన కుమారుని అంతగా హెచ్చించాడు. మనం కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, అటువంటి ఆశీర్వాదము, అటువంటి దీవెన మనం కూడా పొందాలి అంటే, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మన జీవితాన్ని సాగించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మంచిది. మన ఇనుగుడిలో ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువు, పాదాలు వందనాలు. ఇంత మంచి దేవుడవు, గొప్ప దేవుడవు మా జీవితాల్లో ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మ మేలు కోరి ఇంతవరకు నాతో మాట్లాడారు నాయనా. నా పితరులు నాకంటే ముందుగా నీ ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారో, ఆ ఆశీర్వాదానికి కారణం ఏమిటో మీకు మాకు బయలుపరుస్తూ వచ్చారు. మీ అందరిని భయభక్తులు కలిగి ఉండాలని, నాయన నిర్లక్ష్య వైఖరి నా జీవితంలో ఉండకూడదని నన్ను హెచ్చరించి నాయన ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చాను. నీ ప్రేమను బట్టి ఆ రీతిగా మేము జీవించడానికి, మీ అడుగు జాడలో నడవటానికి నాయన సహాయం చేయండి. విన్న మాటల ప్రకారంగా మా హృదయాలు నాయన నీరు కట్టి ఫలింపచేసి నీ కొరకు ఫలించేటువంటి జీవితాలు, భయభక్తులు కలిగి నాయన నమ్ముకున్నామని మోసపోయేవారిగా కాకుండా, నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ చివరి వరకు నమ్మకంగా కాపాడుకుంటూ నాయన మారు మనసుకు తగినటువంటి నాయన క్రియలు ఫలించి నాయన మీకు మాదిరిగా జీవించి మీరు ఆకడకు మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం దయచేయమని
మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.